టీటీడీఓ శ్యామలరావు బీసీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు బీసీ, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కూడా బీసీనే. మీకు అర్థమవుతోందా అని కన్నుగీటుతోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో బీసీ బంధు అనే బిరుదు ఇస్తే చంద్రబాబుకి ఇవ్వాలని పిలుపునిస్తోంది. పనిలో పనిగా జగన్ సర్కార్లో కీలక పదవులు ఎవరికి కట్టబెట్టారో గుర్తుందా అంటూ ఫ్లాష్ బ్యాక్ కూడా తవితీస్తోంది తెలుగుదేశం పార్టీ. బీసీలకు మేం వేసింది పెద్దపీట, జగన్ వేసింది మాత్రం కత్తిపీట అంటూ పంచుల మీద పంచులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియామకాన్ని ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేస్తారు. ఆయన స్థానాన్ని విజయానంద్ భర్తీ చేస్తారు. 2025 నవంబర్లో పదవి విరమణ చేసే వరకు, అంటే దాదాపు 11 నెలల పాటు ఆయన ఏపీకి చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారు. 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా, జెన్కో పవర్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. విద్యుత్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలపై తనదైన ముద్ర వేశారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది విజయానంద్ కు. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన సొంతూరు. సీనియారిటీ ప్రకారం 1988 బ్యాచ్ కి చెందిన శ్రీలక్ష్మితో పాటు 1990 బ్యాచ్ ఐఏఎస్ అనంతరాము, 1991 బ్యాచ్ అధికారులు జి సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమితా దవ్రా, ఆర్పి సిసోడియా వీళ్లంతా సీఎస్ రేస్ లో ఉన్నారు. కానీ కొత్త సీఎస్ ఎంపికలో కె విజయానంద్, సాయి ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. సాయి ప్రసాద్ కు 2026 మే నెలాఖరు వరకు పదవీకాలం ఉండడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని తర్వాతైనా పరిశీలించవచ్చన్న ఆలోచన చేసింది ప్రభుత్వం. ఆ క్రమంలోనే నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ కుర్చీ విజయానంద్ ను వరించింది. తనపై నమ్మకం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కె విజయానంద్. ఇక్కడ కీలక విషయం ఏంటంటే కొత్త సీఎస్ విజయానంద్ బీసీ వర్గానికి చెందినవారు కావడం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ కి ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిని అప్పగించారంటూ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలోని బీసీ నేతల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు బీసీల పైన ఉన్నటువంటి గౌరవంతో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయానంద్ గారిని చీఫ్ సెక్రటరీగా నియమించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా విజయానంద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు అంటూ చంద్రబాబును ప్రశంసించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే నియమించారంటూ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. చీఫ్ సెక్రటరీగా విజయానంద్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తారని ఆకాంక్షించారు. సీఎస్ గా బీసీ వ్యక్తి నియామకం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమన్నారు మరో మంత్రి కొల్లు రవీంద్ర. బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ప్రధాన కార్యదర్శిగా కూటమి ప్రభుత్వ అంచనాలను అందుకుంటారని విజయానంద్ పనితీరును కూడా ప్రస్తావించారు. బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతోంది. డీజీపీ, సీఎస్ లాంటి కీలక పోస్టుల్లో ఉన్న వాళ్లంతా బీసీలే అంటూ మాజీ సీఎం జగన్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ బీసీలకు కత్తిపీట వేస్తే చంద్రబాబు పెద్దపీట వేశారు అంటూ చురకలంటించారు. ఏపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా శ్యామలరావు, డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు కూడా బీసీలే. రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న సీఎస్ విజయానంద్ కూడా బీసీనే. బీసీల పాలిట ఆత్మబంధువు చంద్రబాబే అంటూ ఆకాశానికి తెస్తున్నారు కూటమి నేతలు.